40 రోజుల పాటు భీకరంగా కొనసాగి ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టేసిన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం సరే ఇక ముగియబోతుంది అని కాల్పులకు 2 వారాలు విరామం ప్రకటించి అంతా సెట్ అయిపోతుంది అనుకునే క్రమంలో ఆ శాంతి చర్చలకు పూర్తిగా విఘాతం కలిగించుకుంటూ ఇజ్రాయెల్ 4.5 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా అది కూడా జనావాసాల మీద లెబనాన్‌లో భారీ దాడులు చేసింది. 10 నిమిషాల వ్యవధిలో వందల కొద్దీ అతిపెద్ద బాంబులని జనావాసాల మీద విసిరేసింది. అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య 353కు పెరిగింది. సో, ఇజ్రాయెల్ ఇది ఆ శాంతి చర్చలను చెడగొట్టాలని కావాలనే చేసింది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా భగ్గుమన్నాయి. ఇది పద్ధతి కాదు అని చెప్పి. అయితే ఈ క్రమంలో ఈ రోజు నుంచి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు మొదలవ్వాలి. ఆ చర్చల్లో పాల్గొనడం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా బయలుదేరి వెళ్ళారు. ఆయన ఇంకా మధ్యలో ఉన్నట్టున్నారు, దిగినారో మరి. మొత్తం మీద అయితే స్టార్ట్ అయిపోయారు. అటు ఇరాన్ వైపు నుంచి కూడా ప్రతినిధులు పాకిస్తాన్ చేరుకున్నారు అని చెప్పి వార్తలు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఆపకుండా దాడులు చేస్తూనే ఉంది. సో ఈ క్రమంలో ఒక్కసారిగా ఇరాన్ యూటర్న్ తీసుకుంది. హర్మూజును క్లోజ్ చేస్తామని చెప్పారు. మేము ఈ శాంతి చర్చల్లో పాల్గొనడం లేదు, అసలు చర్చల ఉద్దేశమే కాల్పుల విరమణ అని చెప్పి ఆ కాల్పుల విరమణ సమయంలో కూడా హర్మూజులో నౌకలు అలో చేస్తామని చెప్పాం విత్ టోల్ ట్యాక్స్. మరి అటువంటప్పుడు ఈ శాంతి చర్చలకు విఘాతం కలుపుకుంటూ అట్లా ఇజ్రాయెల్ ఏమో యుద్ధం చేస్తూ అంటే బాంబులు వేస్తూ పోతుంది. అమెరికా ఏమో ఇజ్రాయెల్ని ఏం చెప్పకుండా సైలెంట్ ఉంది. మరి ఇటువంటిప్పుడు చర్చలకు ఆస్కారం ఏముంది? మేము ఈ చర్చల నుంచి పక్కకు తప్పుకుంటూ ఉన్నాం. లెబనాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం ఆపితేనే ఈ చర్చల్లో మేము పాల్గొంటామని చెప్పి ఇరాన్ అఫీషియల్గా లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు. వాళ్ళ అధికారిక టీవీ ఛానల్లోనే ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. సో ఒక్కసారిగా చర్చల్లో ప్రతిష్టంభన, మళ్ళీ ప్రపంచం ఉలిక్కిపడింది. అంతా సెట్ అవుతుంది అనుకునే క్రమంలో ఇదేం కర్మరా బాబు అని. సో ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇజ్రాయెల్ ఇంత దుందుడుగ్గా ఎందుకు వెళ్తుంది? సో ఇది చాలా క్లియర్ కట్. అమెరికాని ఇరాన్ మీద యుద్ధానికి ఇజ్రాయెల్ లాగిండేదే ఇజ్రాయెల్ వాళ్ళు ఏదో సొంత ఎజెండా అమలు చేయడం కోసము అని. ఇప్పుడు ఒక పక్క శాంతి చర్చలు జరుగుతూ ఉంటేనే లెబనాన్ మీద దారుణమైన దాడి చేసి వందల మంది ప్రాణాలు తీస్తున్నారు, అది జనావాసాల మీద దాడి అని చెప్పి అంటే మరి వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి? ఈ చర్చలు చెడగొట్టాలనా? చెడగొట్టి ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం చేసి ఏం చేయాలని? ప్రపంచాన్ని ఏ అస్థిరతలోకి నెట్టేయాలని చెప్పి మేము 24 గంటలు బాంబులు అవి ఇవి క్షిపణులు బంకర్లలో పడుకోకుండా మాకు నిద్ర రాదు. సో ప్రపంచం కూడా అలాగే చేస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఏమైనా ఇజ్రాయెల్ భావిస్తూ ఉందా? ఏంటిదంతా? మళ్ళీ చర్చల్లో ప్రతిష్టంభన.